హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతగా స్టోరీలోని 8వ భాగం. శక్తికి రుద్ర గడ్డం గుచ్చుకుంటూ ఉంటే తన కనుబొమ్మలు ముడేసి రుద్ర వైపు చూస్తూ, రుద్రగారు, మీ గడ్డం నాకు గుచ్చుకుంటూ కొంచెం నొప్పిని కలిగజేస్తుంది, ప్లీజ్ కొంచెం పక్కకి జరుగుతారా అని అంటుంది. రుద్ర వెంటనే తేరుకుని శక్తి గుండెల మీద నుంచి తన తల తీసి పక్కన పడుకొని చేతిని నడుము చుట్టూ వేసి తన దగ్గరికి తీసుకుని, సారీ, చూసుకోలేదు, ఇప్పుడు చెప్పు, నేను అడిగిన దానికి ఆన్సర్ అని అడుగుతాడు. నా మీద చేయి వేయకుండా మాట్లాడలేకపోతున్నారా అని చిరుకోపంగా రుద్ర చేతి వేళ్ళు తన నడుము మీద నాట్యం చేస్తూ ఉంటే అడుగుతుంది. రుద్ర క్యూట్గా మొహం పెట్టి, అస్సలు అంటూ తల అడ్డంగా ఊపుతూ, నువ్వు పక్కన ఉంటే నా చెయ్యి, కాలు, నోరు, పెదవులు ఏవీ కుదురుగా ఉండవు. నా బాడీ మొత్తం నువ్వే కావాలి అని అనిపిస్తూ ఉంటుంది. కానీ 3 రోజుల నుంచి కష్టంగా కంట్రోల్ చేసుకుంటున్నాను కాబట్టి ఈ డిస్కషన్ పెట్టకుండా నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు నన్ను డైరెక్ట్గా చూడకుండా ప్రేమించావు కదా అని అనుమానంగా అడుగుతాడు. శక్తి అవును అని తల ఊపి, మిమ్మల్ని మొదటిసారి మీరు మీ కంపెనీలకు సీఈఓగా ఛార్జ్ తీసుకునేటప్పుడు టీవీలో మీ ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటే చూశాను. చూసిన మొదటి చూపులోనే చాలా నచ్చారు. కానీ మీ స్థాయి నా స్థాయి గుర్తుకు వచ్చి నా మనసులో నుంచి మిమ్మల్ని పంపలేకపోయాను. మర్చిపోవటానికి ట్రై చేశాను, కానీ నా మనసులో నుంచి మిమ్మల్ని పంపలేకపోయాను. మీరు నా మనసులో బలంగా నాటుకుపోయారు. అలా మీ ఇంటర్వ్యూ కానీ, మీ గురించి ఏదైనా పేపర్లో కానీ, బుక్లో కానీ వస్తే వెంటనే అది తీసుకొని కనీసం 10 సార్లైనా చదివేదాన్ని. ఎంతో కష్టపడి మీ బ్రాంచ్లోనే ఉద్యోగం సంపాదించాను. ఎప్పుడైనా మీరు వస్తారేమో డైరెక్ట్గా చూద్దామని ఆశ పడ్డాను, కానీ ఎప్పుడు మీరు నేను వర్క్ చేస్తున్న బ్రాంచ్కి రాలేదు. అలాంటిది మీరు నా కళ్ళెదురుగా వచ్చి అలా చేసేసరికి నమ్మలేక చాలా బాధ వేసింది. నేను ప్రేమించిన వాడు నా జీవితాన్ని నాశనం చేశాడని అనుకున్నాను, కానీ అదంతా అబద్ధమని తెలిసేలా మీ ప్రేమ నాకు అర్థమయ్యేలా మీ కేరింగ్లో చూపించి తాళి కట్టి నన్ను మీ జీవితంలోకి తీసుకువచ్చి నాకంటూ ఒక అర్థాన్ని ఇచ్చి నా ప్రేమని నాకు సొంతం చేశారు అని ప్రేమగా అంటుంది. రుద్ర చెమర్చిన కళ్ళని తుడుచుకుని శక్తి వైపు చూస్తూ, చా, అయితే 4 సంవత్సరాల అనవసరంగా నిన్ను మిస్ అయ్యాను. ముందే ఎందుకు నాకు కనిపించలేదు? ముందే కనిపించి ఉంటే కనిపించిన క్షణంలోనే తాళి కట్టి 1 సంవత్సరం ట్విన్స్ని ఈ భూమి, 1 సంవత్సరానికి ఎంజాయ్ చేసి మరో సంవత్సరానికి ట్విన్స్ని ఈ భూమి మీదకి తీసుకువచ్చే వాళ్ళం కదా. మరో ట్విన్స్ కోసం ఏర్పాట్లు కూడా చేసుకుని ఉండేవాళ్ళం. నాకు కనిపించకుండా దాగుడు మూతలాడి ఒక్క నైట్కి మంచాన పడిపోయి నాకు పస్తులు పెడుతున్నావు. ఏం చేస్తాం, చేసుకున్న వారికి చేసుకున్నంత అంటారు కదా. నేను చేసుకున్న దానికి నువ్వు ఇలా తయారయ్యావు అంటూ నిష్ఠూరంగా చెప్పి వెంటనే సంతోషంగా, కానీ నేను అస్సలు ఊహించలేదు తెలుసా, నువ్వు నన్ను ముందుగానే ప్రేమిస్తున్నావని, నన్ను చూసిన క్షణంలోనే ప్రేమించి ఇంత కథ నడిపిస్తావని. సరే సరే, ఇది అంతా తర్వాత, ముందు ఆయింట్మెంట్ రాయాలి అంటూ శక్తి శరీరం మీద కనిపించిన పంటిగాట్ల మచ్చలకి తన ముద్దులు ముందుగా ఇచ్చి తర్వాత ఆయింట్మెంట్ రాసేసి శక్తికి తన షార్ట్ టీషర్ట్ వేస్తాడు. శక్తికి రుద్ర మాటలతో తన దగ్గర బిడియం తగ్గిపోయి దానితో ఫ్రీగా మూవ్ అవుతూ 3 రోజుల తర్వాత చెప్పాలనిపించి, చూసారా రుద్రగారు, నేను చెప్పానా మీ బట్టలు నాకు లూజ్ అవుతాయని. ఈ టీషర్ట్ చూడండి ఎంత లూజ్ అయ్యిందో. చూడండి, ఇప్పుడు ఇందులో నేనే కాకుండా నాలాంటి మరొకరు కూడా దూరొచ్చు, అంత లూజ్గా ఉంది. పైగా ఈ షార్ట్ నా నడుముకు సరిపోక జారిపోతూ ఉంది అని బిక్కమొహం వేసుకొని అంటుంది. రుద్ర కొంటెగా శక్తి వైపు చూస్తూ, చెప్పాను కదా
నా టీషర్ట్లో ఉండే బెనిఫిట్ ఏంటో చూపిస్తానని. అది ఇప్పుడు చూపిస్తాను అంటూ రుద్ర శక్తి టీషర్ట్లో నుంచి దూరిపోయి శక్తి గుండెల మీద పడుకొని, చూసావా ఇలాంటి వాటిల్లో ఎంత బెనిఫిట్ ఉంటుందో. ఇలా మన రూమ్లో ఉన్నప్పుడు ఎప్పుడు నువ్వు నా టీషర్ట్ షార్ట్స్లో కనిపిస్తే మాత్రం పూర్తిగా టెంప్ట్ అయిపోతాను. బాబోయ్, ఫస్ట్ టైం నిన్ను ఇలా చూస్తుంటే నా నవనాడులు స్పందిస్తూ తట్టుకోలేకపోతున్నాయి అని తమకంగా శక్తి నడుము మీద తన పెదవులతో రాస్తూ అంటాడు. రుద్ర చేసే మాయాజాలానికి శక్తి కరిగిపోతూ రుద్రని ఇంకా బలంగా తన శరీరానికి ఆదుముకుంటూ, ప్లీజ్ రుద్రగారు ఇలా చేయకండి అని లో వాయిస్లో అంటుంది. శక్తి అలా లో వాయిస్లో అంటే రుద్రకి మూడ్ పెరిగిపోయి నడుం మీద దాడి చేస్తూ ఉంటాడు. ఇంతలో రుద్ర రూమ్ డోర్ సౌండ్ అవుతూ ఉంటే శక్తి రుద్ర చేసే మాయాజాలం నుంచి బయటికి వచ్చి కంగారు పడుతూ, ఎవరో వచ్చినట్టున్నారు రుద్రగారు, నన్ను ఈ అవతారంలో చూస్తే తప్పుగా అనుకుంటారు అని అంటుంది. రుద్ర తన పెదవుల ప్రయాణం ఆపకుండానే, తప్పుగా అనుకోవటానికి నేనేమీ వేరే ఆడదాని దగ్గరికి వెళ్ళానా ఏంటి? నా పెళ్ళాంతో రొమాన్స్ చేస్తున్నాను, అది కూడా సగం సగం మాత్రమే. పూర్తిగా కావాలంటే నువ్వు క్యూర్ అయ్యే వరకు ఆగాలి కదా. అందుకే దీనితో సరిపెట్టుకుంటున్నాను, నువ్వు అన్నీ పట్టించుకోకు అని రుద్ర తన పెదవుల ప్రయాణం కిందకి తీసుకువస్తూ షార్ట్ కొంచెం పైకి జరిపి శక్తి మోకాల నుంచి కాలివేళ్ల వరకు ముద్దుల వర్షం కురిపిస్తూ ఉంటాడు. ఇంతలో బయట నుంచి వేణు గొంతు వినిపించి, బావా నేను ఫుటేజ్ తీసుకువచ్చాను అనగానే రుద్ర అలర్ట్ అయి వెంటనే శక్తి మీద నుంచి లేచి తన మెడ వరకు బెడ్షీట్ కప్పి, వాడు వెళ్ళేంత వరకు నువ్వు ఇంతే ఉండు, నిన్ను మరొకరు ఇలా చూడటం నాకు అస్సలు ఇష్టం లేదు, అది ఎవరైనా సరే అని సీరియస్గా చెప్పి తను కూడా మరో టీషర్ట్ వేసుకొని డోర్ తీయటానికి వెళ్తాడు. రూమ్లో నుంచి బయటికి వచ్చిన వేణు గోడకి ఒక సైడ్ నిలబడి తన తలని గోడకి కొట్టుకుంటూ, నిన్ను పెళ్లి చేసుకునే స్థాయి నాది కాదు సమన్వి, అందుకే నీకు దూరంగా ఉండటానికి ట్రై చేస్తున్నాను. నేను కూడా నిన్ను చూసిన దగ్గర నుంచి ప్రేమిస్తున్నాను, అది కూడా నీకంటే ముందే. కానీ నాకు నిన్ను పెళ్లి చేసుకునే అర్హత లేదని నిన్ను దూరం నుంచి చూసి ఆరాధించాను. కానీ నువ్వు నన్ను ప్రేమిస్తావని ఊహించలేదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పినప్పుడు గాల్లో తేలిపోయాను. వెంటనే నిజాన్ని గ్రహించి నిన్ను అవాయిడ్ చేయటం స్టార్ట్ చేశాను. కానీ నువ్వు నా మీద ప్రేమని పిచ్చిగా మార్చుకొని నా కోసమే నా చుట్టూ తిరుగుతూ ఉంటే నీ జీవితం ఎక్కడ నాశనం అవుతుందోనని నీతో ఇలా మాట్లాడుతున్నాను అని తనలో తానే అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. సమన్వి ఏడవటం ఆపేసి వేణు కోసం దూచుకుంటూ వెళ్ళిపోగానే వేణు కూడా తను వెళ్ళేటప్పుడు కనిపించకుండా దాక్కుని వెళ్ళిపోగానే తన ఫేస్ కొంచెం వాష్ చేసుకుని ఆ ఫుటేజ్ తీసుకుని రుద్ర దగ్గరికి వెళ్తాడు. రుద్ర బయటికి వెళ్ళి రూమ్ డోర్ క్లోజ్ చేసి ఎదురుగా ఉన్న వేణుని చూసి, మంచి టైంలో డిస్టర్బ్ చేశాడు అని కొరకొర వేణుని చూస్తూ, ఎందుకురా డోర్ని ఎలా కొడుతున్నావు, ఏం అవసరం వచ్చిందని అని సీరియస్గా అడుగుతాడు. అప్పటి వరకు సమన్వి వల్ల బాధగా ఉన్న వేణు రుద్ర ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుకుంటూ, ఏం బావా లోపల మా చెల్లితో చాలా బిజీగా ఉన్నావా ఏంటి? అయినా చెల్లికి ఇంకా క్యూర్ అవ్వలేదు కదా, ఈ టైంలో కూడా నువ్వు ఇంత రొమాంటిక్గా ఉండటం అవసరమా అని అడుగుతాడు. నీకెందుకు రావన్నీ, నా పెళ్ళంతో నేను సంతోషంగా ఉంటే వచ్చి డిస్టర్బ్ చేసిందే కాకుండా సొల్లు వేస్తున్నావు. అసలు ఎందుకు నిన్ను డిస్టర్బ్ చేస్తావు, ముందది చెప్పు. అనవసరంగా డిస్టర్బ్ చేశావని తెలిస్తే
ఇక్కడి నుంచి కిందకి తోసేస్తాను అని వేణు మెడ వెనుక పట్టుకొని కోపంగా అంటాడు. వేణు నవ్వుతూ, వద్దు వద్దు బావా, నేనొక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పటానికే వచ్చాను అని రుద్ర నుంచి విడిపించుకోవటానికి ట్రై చేస్తూ నవ్వుతూ ఉంటాడు. అంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంది బే అని సీరియస్గా అడుగుతాడు రుద్ర. వేణు సీరియస్ మూడ్లోకి మారిపోయి, నువ్వు పార్టీ ఫుటేజ్ తీసుకురమ్మని చెప్పావు కదా, అది తీసుకురావటానికి ఈ టైం పట్టింది. సారీ, ఇప్పుడు తీసుకువచ్చాను, నీకు ఇద్దామని ఇలా వచ్చాను అని అంటాడు. ఫుటేజ్ గురించి అనగానే రుద్ర సీరియస్గా మారిపోయి, ఓకే, నువ్వు ఆఫీస్ రూమ్లో వెయిట్ చేయి, నేను ఇప్పుడే వస్తాను. వాళ్ళు ఎవరో తెలియాలి, వాళ్ళ జీవితం నా చేతుల్లో స్మాష్ అవ్వాల్సిందే అని సీరియస్గా చెప్పి వేణు వెళ్ళిపోగానే రుద్ర శక్తి దగ్గరికి వెళ్ళి, నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది స్వీటీ, నేను త్వరగా వస్తాను, వచ్చేటప్పుడు నీకోసం ఫుడ్ కూడా తీసుకువస్తాను, అప్పటి వరకు రెస్ట్ తీసుకో అని ప్రేమగా తన నుదుటి మీద బుగ్గల మీద ముద్దులు పెట్టి బ్లాంకెట్ సరిగా కప్పి, నేను వచ్చే వరకు నా గురించి రొమాంటిక్ ఊహల్లో విహరించు అని కన్ను కొట్టి చెప్పి ఏసీ టెంపరేచర్ సరిచేసి డోర్ లాక్ చేసేసి వెళ్ళిపోతాడు. రుద్ర ప్రేమకి శక్తి మురుచుకుంటూ, నా జీవితంలో ఇంత ప్రేమతో నన్ను ఇంత జాగ్రత్తగా చూసుకునే మనిషి వస్తారని ఊహించలేదు రుద్రగారు. ఒక్క రాత్రిలోనే నా జీవితంలోకి అనూహ్యంగా వచ్చారు. మా అక్కలాగా ప్రేమ పంచుతున్నారు. మా అక్క కూడా అమ్మ లేనప్పుడు మాత్రమే నా మీద ప్రేమ చూపేది. అమ్మ ఉంటే దగ్గరికి కూడా వచ్చేది కాదు. కానీ మీరు అందరినీ ఎదిరించి నన్ను మీ ప్రాణంగా చేసుకున్నారు. ఐ లవ్ యూ రుద్ర గారు అని అనుకుంటూ రుద్ర ఊహలతోనే నిద్రలోకి జారుకుంటుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ and please like, share, comment and subscribe.